హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో 6 గ్యారంటీలకి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఆ రూల్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ రూల్స్ ఇచ్చారు, సో రూల్స్లో అయితే ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తారో వారందరికీ మళ్ళీ ఈ కొత్త రూల్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి అప్లై చేసేవాళ్ళు ఈ రూల్స్ని చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో ఇప్పుడు వచ్చిన 6 గ్యారంటీల కొత్త రూల్స్ ఏందో చూద్దాం. సో 6 గ్యారంటీలకి కొత్త రూల్స్ చూసుకున్నట్టయితే స్థానికంగా లేకపోయినా ఈ 5 గ్యారంటీలకి దరఖాస్తుకి అయితే చేసుకోవచ్చు. ప్రజాపాలన కార్యక్రమంలో 5 గ్యారంటీలకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. అయితే స్వగ్రామంలో లేని వారు 5 గ్యారంటీలకి ఎలా దరఖాస్తు చేసుకోవాలని సందేహాలను సీఎం రేవంత్ రెడ్డి గారికి నివృత్తి చేశారు. ఆ లబ్ధిదారులే స్వయంగా గ్రామ సభలకు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. బంధువులు లేదా ఇతరులు కూడా వారి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా వివరాలతో దరఖాస్తు ఫారం నింపి గ్రామ సభ కౌంటర్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అయితే ఎప్పుడైతే మనకి న్యూస్ తెలిసిందో వెంటనే మన ఛానల్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే చాలామంది అప్లికేషన్స్ ఏంటంటే ఎక్కడో ఉన్నాము మేము, సో మాకు ఖచ్చితంగా మేము ఎట్లా ఇవ్వాలి, మేము ఇవ్వాలి అంటే మాకు కుదరని పని కదా అని చెప్పి అంటున్నారు. సో ఎవరైతే ఇప్పుడు చెప్పిన న్యూస్ ప్రకారం ఏంటంటే గ్రామ సభల్లో మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ ఫోటో ఇవన్నీ మీకు అలా పంపిస్తే వాళ్ళే స్వయంగా మీకు ఈ 5 గ్యారంటీలు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మీకు సంబంధించినవి అవన్నీ ఫిల్ చేసి మళ్ళీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి గ్రామ సభలకి ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో గ్రామ సభ కౌంటర్ ద్వారా సో ఇతరుల అప్లికేషన్స్ కూడా ఫిల్ చేసే వెసులుబాటు కల్పించబోతున్నారు. సో రేపటి నుంచి ఇంకా 6వ తారీఖు వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు ఎన్ని కౌంటర్లు అంటే ఏ గ్రామాల్లో ఉన్నాయి, అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా మన ఛానల్ నుండి అప్రోచ్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.